ఏం చేస్తారు? సార్ ఈ మధ్య హిమాంశు సిరిసిల్లలో హల్చల్ చేశాడు సార్. సో కెన్ యూ సీ ఇన్ హిమ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఎందుకన్నా పాపం పిల్లగాని ఎందుకు చెడగొడతారన్న మీరు? వదిలేండి. ఆయన ఏదో దేవుడి దర్శనానికి పోయినాడు, ఏం హల్చల్ చేశాడు పాపం. వాళ్ళ దోస్తులు ఇద్దరు అమెరికాకి వెళ్ళి వచ్చిండ్రు, ఇద్దరు అమెరికా ఫ్రెండ్స్ కాలేజీలో చదువుకుంటున్నాడు, ఆయనతో పాటు వచ్చిండ్రు, ఎండాకాలం సెలవులను వచ్చిండ్రు, గుడికి తీసుకుపోయిండు. గుడికి తీసుకపోతే ఇవాళ రేపు సోషల్ మీడియా ప్రపంచం ఇది. సోషల్ మీడియాలో ఏదో ఫ్రెండ్స్ పెట్టుకున్నారు పిల్లలు. ఇప్పుడు మీ పిల్లలు కూడా ఉంటారు రాహుల్, సోషల్ మీడియాలో పెట్టుకోరా? దానికి పాపం ఆయన ఎందుకు గుంజుతున్నారు? ఇప్పుడు ఇళ్ళకి వచ్చి నేనే బాధపడుతున్నాను, ఇప్పుడు ఆయన ఎందుకు మధ్యలో? కేటీఆర్ గారు 23 ఎన్నికల్లో జిహెచ్ఎంసీ అసెంబ్లీలో బాగా పర్ఫామ్ చేసింది బీఆర్ఎస్, కానీ రూరల్ తెలంగాణలో ఆ స్థాయిలో చేయలేకపోయింది. దాని కారణం ఏమనుకుంటున్నారు? 28 ఏమీ లేదు బ్రదర్, 420 హామీలు లేదండి, 420 హామీలు. 10,000 ఇస్తే 15,000 ఇస్తాం, తులం బంగారం ఇస్తాం అని చెప్పి అడ్డగోలు మాటలు ఏదైతే కాంగ్రెస్ చెప్పిందో దాన్ని కొన్ని చోట్ల ప్రజలు నమ్మారు, అంతకంటే ఏమీ లేదు. ప్రజలు నమ్మారు. ఇవాళ నమ్మిన వాళ్ళు బాధపడుతున్నారు, అయ్యో అనవసరంగా నమ్మాం వీళ్ళని. ఇప్పుడు చివరి గింజ దాకా ధాన్యం కొంటా అంటున్నాడు ముఖ్యమంత్రి. పంటలకు బోనస్ ఇస్తానాడు 500 రూపాయలు. ఎక్కడని ఇచ్చారండి? చివరి గింజ కాదు, తొలి గింజ కొనట్లేదు ఇవాళ. రైతు భరోసా ఇస్తాడు 15,000 అన్నాడు, ఒక్కరికి వచ్చిందా భరోసా 15,000? కాబట్టి ఇట్లా నమ్మి కొంత మాకు ఇంకోటి తేడా ఎంత బ్రదర్? మాకు వాళ్ళకి 1.8%, మొత్తం స్టేట్ వైడ్ చూసుకుంటే 4 lakh votes డిఫరెన్స్. కాబట్టి మొన్న మాకు జరిగింది ఏదో భయంకరమైన ఓటమని నేను అనుకోవట్లేదు. 119లో 39 గెలిచాం, 37% ఓటు తెచ్చుకున్నాం. 1.8